క్రికెట్లో ఒక ఆటగాడి సత్తాకు టెస్ట్ ఫార్మేట్ నిజమైన కొలమానం. రెడ్ బాల్ క్రికెట్లో రాణిస్తే అతనికి ఇక తిరుగులేనట్లే. T20 ఫార్మేట్ వచ్చిన తర్వాత చాలామంది ప్లేయర్స్ టెస్టుల్లో ఆడడమే మర్చిపోయారు. ఫాస్టెస్ట్ ఫార్మేట్ మాయలో పడి అసలు సిసలు క్రికెట్ ఫార్మేట్ టెస్టులను పట్టించుకోవడం లేదు. కానీ వరల్డ్ క్రికెట్లో ఫార్మేట్తో సంబంధం లేకుండా రాణించే ఆటగాళ్ల జాబితాను బాగా చూస్తే చాలా కొద్ది మందే కనిపిస్తారు. వారిలో ఖచ్చితంగా కోహ్లీ పేరు ఉండాల్సిందే. ఎందుకంటే విరాట్కు ఏ ఫార్మేట్ అయినా ఒకటే, పరుగుల వరద పారించడమే అతనికి తెలుసు. అలాగని టెస్టుల్లోనూ T20లాగా ఆడాడు. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. గత 14 ఏళ్లుగా అతని టెస్ట్ కెరియర్ను చూస్తే ఈ మాట అంగీకరించాల్సిందే. ఎందుకంటే సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ సాంప్రదాయ టెస్ట్ ఫార్మేట్లోనూ దుమ్ము రేపాడు. ఆటగాడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అదే సమయంలో కెప్టెన్గాను అదరగొట్టేశాడు. సహజంగానే టీమిండియాను లీడ్ చేయడం చాలా కష్టం. అలాంటిది టెస్టుల్లో భారత జట్టును అద్భుతంగా నడిపించాడు కోహ్లీ. ఒక్క మాటలో చెప్పాలంటే భారత టెస్ట్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. దేశానికి 2 ప్రపంచ కప్పులు అందించిన ధోని సక్సెస్ రేట్ను సైతం దాటేశాడు. 68 టెస్టుల్లో భారత్ను లీడ్ చేసిన కోహ్లీ 40 మ్యాచుల్లో జట్టును విజయ పదంలో నడిపించాడు. అయితే జట్టు 17 మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. కింగ్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు అత్యధిక టెస్ట్ మ్యాచుల్లో విజయం సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ధోని 60 టెస్ట్ మ్యాచుల్లో 27 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఇక కోహ్లీ టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా విజయ శాతం 58.82% ఉంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్లు గెలిచిన ఏకైక కెప్టెన్ గాను విరాట్ రికార్డులకు ఎక్కాడు. అలాగే సేనా దేశాలుగా పేర్కొన్న సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన ఏషియా కెప్టెన్ గాను విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కెప్టెన్సీలో భారత సొంత గడ్డపై ఆడిన 31 మ్యాచుల్లో 24 గెలిచి 2 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ధోని కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచుల్లో గెలిచి 21 మ్యాచుల్లో ఓడిపోయింది. భారత కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా విరాట్ కోహ్లీదే. విరాట్ కోహ్లీ 30 సెంచరీలతో సహా 5,864 పరుగులు చేశాడు. భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు ఏ ఆటగాడు కోహ్లీలా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. అలాగే టెస్ట్ కెప్టెన్ గాను విరాట్ కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరియర్లోని మొదటి 5 ఏళ్లలో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదు. కానీ 2016 నుండి విరాట్ కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో 7 సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఓవరాల్గా టీమిండియాకు దూకుడు మంత్రాన్ని నేర్పాడు విరాట్ కోహ్లీ. ఒక రకంగా టెస్ట్ జట్టులో రెవల్యూషన్ తీసుకొచ్చాడు.